హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం టేస్టీ అండ్ హెల్దీ చట్నీ అయితే తీసుకొచ్చానండి. ఇది రైస్ ఐటమ్స్కే కాదు, టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. అదేనండి కరేపాకు పచ్చడి. ఇదివరకే నేను ఒక వీడియోలో చూపించాను కదా, మల్టీగ్రెయిన్ రాగి సంకటిలో నేను అంటే కాంబినేషన్గా చట్నీని అయితే చూపించాను. మన అప్కమింగ్ వీడియోస్లో వస్తుందన్నాను కదా, ఈరోజైతే ఈ వీడియోని మీకోసమే తీసుకొచ్చానండి. ఈ కరేపాకును శుభ్రంగా కడిగేసుకొని చక్కగా చిల్లుల గిన్నెలో వేసి వడగట్టేసుకోవడమే. బాగా ఆరిపోవాలనే సమస్య అయితే ఏం లేదండి. ఆరిపోయినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. చూస్తున్నారు కదా, చింతపండుని తీసుకొని చక్కగా కడిగేసుకొని కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసి ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పేస్ట్ చేసుకున్నప్పుడు మనం ఈ చింతపండు వాటర్తోనే చేసుకుంటామండి. అలాంటప్పుడు దీన్ని ఏంటంటే బాగా ఉడికించుకున్నామంటే మనకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 డేస్ వరకు హ్యాపీగా బయట నిల్వ ఉంటుందన్నమాట ఈ పచ్చడి అనేది. ఇది రైస్లోకే కాదండి, అంటే రాగి సంగటి అన్నాను కదా, దాంట్లోనే కాదు, రైస్‌కే కాదు, అన్ని టిఫిన్స్‌కి కూడా చాలా సూట్ అవుతుంది. నేను టిఫిన్ కాంబినేషన్‌గా కూడా చూపిస్తాను ముందొచ్చే వీడియోస్‌లో. ముందు ఇంకా ఈ ప్రాసెస్ అయితే చూద్దాము. దీన్ని చట్నీ అనేది చిక్కదనం రావడం కోసం, అలాగే కరివేపాకులో ఉన్న కొంచెం ఆహ్, ఎ కొంచెం వగరుతనం తగ్గించడం కోసం మినపప్పు, శనగపప్పు అయితే యాడ్ చేస్తామండి. ఇదైతే మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేనైతే మినపప్పు 2 టేబుల్ స్పూన్స్, అలాగే శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్. ఇవి చక్కగా కలర్ అనేది చేంజ్ అయిన వరకు ఫ్రై అయితే చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి కానీ, కారం కానీ యాడ్ చేయమండి. అందుకనే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇదివరకు కూడా ఈ టిప్ అయితే చెప్పాను. మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్రై అయిపోయిన ఎండుమిర్చిని 2 పక్కన పెట్టేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు లాస్ట్‌లో కారం గనక సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కారం ఎక్కువైతే తర్వాత బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సొస్తుందండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసేసుకోండి అదే ఆయిల్‌లో. మరి అలాగని రోస్ట్‌గా అవసరం లేదండి. మనకు అర్థమైపోతుంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారంటే మీకు ఫ్రై ఎంతవరకు అయిందనేది మీకు అర్థమైపోతుంది. మరీ ఎక్కువ డ్రైగా చేశామంటే కరివేపాకులో ఉన్న గుణాలన్నీ తగ్గిపోతాయండి. ఈ కరివేపాకు అనేది చాలా మంచిది. మనం తీసేసి పడేస్తూ ఉంటాము. ఏ కర్రీస్‌లో కానీ, పులిహోర కానీ ఇలాగ రకరకాల ఐటెమ్స్‌లో వేస్తాం కదా, అవన్నీ తీసి పడేస్తూ ఉంటాం మాట. ఇలా చట్నీ చేయడం వల్ల ఏంటంటే కంపల్సరీ అయితే మన బాడీలోకి ఈ కరివేపాకు అనేది వెళ్తుంది. దీంట్లో చాలా మంచి లక్షణాలున్నాయి. వైట్ హెయిర్ నుంచి కంట్రోల్, అలాగే హెయిర్ లాస్ కూడా చాలా వరకు పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయినవన్నీ చక్కగా చల్లగైపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుంటాం కదా, అప్పుడు దాంట్లో మనం వెల్లుల్లి రెబ్బలు పచ్చివేనండి, అలాగే చిన్న బెల్లం ముక్క, సరిపడా సాల్ట్ కూడా ఏసుకోండి. సాల్ట్ కూడా కొంచెం తక్కువగా ఏసుకోండి, మిక్సీ పట్టిన తర్వాత చూసుకోవచ్చు. బెల్లం వేయడం వలన ఏమిటంటే మనం చింతపండు జ్యూస్ అనేది వేసి మిక్సీ పడతాం కదండీ! ముందుగా ఒక తిప్పేసిన తర్వాత చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత ముందుగా వేశారంటే గ్రైండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం ఈ చింతపండుని బ్యాలెన్స్ చేయడం కోసం, అలాగే టేస్ట్ ఇంక్రీజ్ చేయడం కోసం బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, మన పేస్ట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చింతపండు కానీ, ఎండుమిర్చి కానీ ముందుగా అన్నీ మొత్తం వేసేసుకోకండి. గుర్తుంచుకోండి, చక్కగా గుర్తుంచుకొని దీని టిప్స్‌ని ఫాలో అయ్యి మీరు చట్నీ చేసుకున్నారంటే చాలా టేస్టీ అయిన చట్నీ అయితే తయారైపోతుంది. దీంట్లోకి ప్రత్యేకించి తాలింపు గానీ, పోపులు గానీ సెపరేట్‌గా ఏమి యాడ్ చేయనవసరం లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఈ చట్నీ అనేది రైస్‌లోకే కాదండి, టిఫిన్స్ అన్నిటికీ బావుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.